సెమిస్టర్ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అట 3 నెలలకు ఒకసారి వేసే ఆలోచన కూడా చేస్తున్న సర్కార్. ఇప్పటికే స్టూడెంట్ల ఖాతాలో నేరుగా జమ చేయాలని ప్రభుత్వ నిర్ణయం. విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజు వసూలు చేసుకోవచ్చన్న హైకోర్టు. జీవో నెంబర్ 7లోని 12వ నిబంధనపై కొనసాగుతున్న స్టే. కౌంటర్ దాఖలకు సిద్ధమవుతున్న అధికారులు. మీరు విద్యార్థి అకౌంట్లో ఫీజులు వేయాలన్న ఆలోచన నుంచి ఫస్ట్ విరమించుకోండి. విద్యార్థుల అకౌంట్లో ఎందుకండి? నాకు అర్థం కాలేజీల అకౌంట్లో ఉన్నది డైరెక్ట్గా ఏ ఇయర్ కాలేజీల అకౌంట్లో వేస్తే అయిపోతుంది కదా. మీరు స్టూడెంట్ అకౌంట్స్లో వేయడం అంటే ఏంది? కాలేజీ వాడు ఏం చేస్తాడు? మీ అకౌంట్లోనే పడుతుంది కదా, ఇవాళ కాకపోతే రేపు పడుతుంది, మీరు మాకు కట్టండి అంటాడు. అంటే కాలేజీలు వాళ్ళ యొక్క బాధ్యత నుంచి తప్పుకోవడానికి, ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి విద్యార్థి అకౌంట్లో మేము వేస్తామని చెప్తున్నది. మీరు కాలేజీల అకౌంట్లోనే సరైన టైంకి వేయలేదు, ఇక విద్యార్థి అకౌంట్లో సరైన టైంకి వేస్తారా? ఒకవేళ వేయకపోతే ఏమవుతుంది? ముక్కు పిండి రక్తం తాగుతారు పేరెంట్స్ది, స్టూడెంట్స్ది, కాలేజీ యాజమాన్యాలు. మీరు అందరూ మాట్లాడుకుని చాలా తెలివిగా తీసుకొచ్చిన నిబంధన ఇది. అందుకే హైకోర్టు దీని మీద స్టే ఇచ్చింది. సింపుల్గా కాలేజీలు ఏమంటాయి, వాళ్ళు షెడ్యూల్ పెట్టేస్తారు, ఇక 2 విడతల్లో 3 విడతల్లో మీరు మొత్తం కట్టేయాలి, మాకు సంబంధం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ మీ అకౌంట్లోనే వేస్తామన్నది కాబట్టి మాకు సంబంధం లేదు, మీకు వచ్చినప్పుడు మీరు తీసుకోండి, ఫస్ట్ అయితే మాకు కట్టేయండి అంటది. ఏం చేస్తారు అప్పుడు? మీరు డిలే చేస్తే అప్పుడు ఏమవుతుంది? అరే ఇప్పుడు నడుస్తున్నది కదా కాలేజీ యాజమాన్యం అకౌంట్లో మీరు డబ్బులు వేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి, అయిపోయా. దీన్ని ఎందుకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ జీవో నెంబర్ 7లో ఉన్న ఆ 12వ నిబంధన మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు మీరు ఫస్ట్ ఈ కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు కాలేజీలకు 15 కాలేజీలకి ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు కౌంటర్ వేసిరా? ఏలే. కౌంటర్ వేయకుండా జీవో నెంబర్ 7 తెచ్చిరు. మరి కౌంటర్ ఎందుకు వేయాలి ఆ రోజున? ఇప్పుడు ఈ జీవో నెంబర్ 7 12వ నిబంధన మీద హైకోర్టు స్టే ఇస్తే దాని మీద కౌంటర్ వేయడానికి రెడీ అవుతున్నారు. కాలేజీలే వసూలు చేసుకోవచ్చు అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎందుకు కౌంటర్ వేయలే బిఫోరే? అంటే మీరు కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నారు తప్ప పేరెంట్స్కి ఆ స్టూడెంట్స్కి అనుకూలంగా లేరు. మీరు గవర్నమెంట్ బాధ్యతతో మీరు లేరని కనబడుతున్నది.